బెంగళూరులోని ప్రాచీనమైన మరియు పవిత్రమైన శివక్షేత్రాలలో ఒక్కటైన పంచలింగేశ్వర ఆలయం గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాము. ఈ ఆలయంలో ఒక ప్రాంగణంలో 5 శివలింగాలు దర్శనమివ్వడం ఎంతో ప్రత్యేకం. ఈ పంచలింగాలు నాగేశ్వర, నాగనాథేశ్వర, నగరేశ్వర, కరణేశ్వర మరియు చోళేశ్వర స్వాములుగా ప్రసిద్ధి పొందారు. ఈ ఆలయానికి 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. పశ్చిమ గంగా వంశం మరియు చోళల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయము బెంగళూరు చరిత్రకు కూడా ముఖ్యమైన సాక్ష్యం. ఇక్కడి శాసనాలలో బెంగళూరు అనే పేరు మొదట కనిపించడం ఈ ఆలయ ప్రత్యేకత. మరి ఈ వీడియోలో మీరు చూడబోయేది పంచలింగాల ప్రత్యేకత, పురాతన శాసనాలు, ఆలయ చరిత్ర, భక్తి విశ్వాసాలు. ఈ పవిత్ర క్షేత్రాన్ని మీరు కూడా ఒక్కసారి దర్శించండి మరియు శివుని ఆశీస్సులు పొందుతారని మనసారా కోరుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మనలాగా ఇంకొంతమంది చూడాలని మీరు అనుకుంటే షేర్ చేస్తారని ఆశిస్తూ మనసారా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ బిజీ టైంలో మనము ఎంత బిజీ జీవితంలో ఉన్నా ఇలాంటి పవిత్ర స్థలాలను, పవిత్రమైన క్షేత్రాలను జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి. ఓం నమ శివాయ. హరహర మహాదేవ, శంభో శంకర. పంచలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. పంచలింగేశ్వర స్వామి దేవస్థానము ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, దాని హిస్టరీ ఏమిటి మీకు ఈ వీడియోలో పూర్తిగా చెబుతాను. మీరు చేయవలసినదల్లా ఒకటే, ఈ వీడియోని పూర్తిగా చూస్తారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కరించుకుంటూ ఇప్పుడు పంచలింగాల గురించి, వాటి తత్వం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. 1వది నాగేశ్వర స్వామి. నాగసర్పం శక్తిని సూచిస్తుంది. దక్షిణ క్షేమం కలిగించే శక్తి. సర్పశక్తిని నియంత్రించే ఈ నాగేశ్వర స్వామి భక్తులను అన్ని ఆపదల నుంచి కాపాడుతాడని భక్తుల విశ్వాసము. 2వది ఇది నాగనాథేశ్వర స్వామి గురించి. నాగుల అధిపతి రూపం కుండలిని శక్తిని సూచిస్తుంది. మన శరీరంలో నిద్రిస్తున్న ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పే తత్వం నాగనాథేశ్వరుడి ద్వారా ప్రతిఫలిస్తుంది. 3వది నగరేశ్వరుడు. ఇది నగరేశ్వర స్వామి. నగరం ప్రజల జీవితం, సమాజ రక్షణకు ఈ ప్రాంతాన్ని, ఈ నగరాన్ని కాపాడే దేవుడిగా నగరేశ్వర స్వామిని పూజిస్తారు. 4వది కరుణేశ్వరుడు. కరణేశ్వర స్వామి. కరణం అంటే కారణం, సృష్టి, కరణ మూల కారణం. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు మూలమైన కారణతత్వం కరణేశ్వరుడనే కనిపిస్తుంది. 5వది చోళేశ్వరుడు. ఇది చోళేశ్వర స్వామి గురించి. చోళల కాలంలో నిర్మించబడినది. చరిత్రను సూచించే లింగం. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసిన చోళల జ్ఞాపకంగా ఈ చోళేశ్వర స్వామిని పూజిస్తారు. బెంగళూరులోని బేగూర్ పంచలింగేశ్వర స్వామి ఆలయము, నాగేశ్వర ఆలయము సముదాయం 9వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దానికి చెందిన అత్యంత పురాతనమైన చారిత్రక ప్రదేశం. ఇది పశ్చిమ గంగ రాజుల కాలంలో నిర్మించబడింది. ఇక్కడ 5 శివలింగాలు పంచలింగేశ్వర ఉన్నాయి. ఇక్కడి శాసనాల ద్వారా బెంగళూరు అనే పేరు ప్రస్తావన వచ్చింది. తొలి చారిత్రక ఆధారాలు లభించాయి. బేగూర్ పంచలింగేశ్వర స్వామి ఆలయ చరిత్ర మరియు విశేషాలు. నిర్మాణం కాలము. ఈ ఆలయ సముదాయం సుమారు
8వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దాల కాలములో పశ్చిమ గంగ రాజులైన నీతిమార్గ ఎరియప్ప నీతిమార్గ పాలనలో నిర్మించబడింది. పంచలింగాలు ఈ సముదాయంలో నాగేశ్వర, నాగనాథేశ్వర, నాగరేశ్వర, కరుణేశ్వర మరియు చోళేశ్వర అనే 5 ప్రధాన లింగాలు ఉన్నాయి. చారిత్రక ప్రాముఖ్యత ఇక్కడ లభించింది. ఒక పురాతన కన్నడ శాసనం సుమారు 890 సీఎం బేగూర్ యుద్ధం గురించి వివరిస్తుంది. ఇది బెంగళూరు నగర చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఆధారంగా పరిగణింపబడుతుంది. వాస్తుశిల్పం ఇది ద్రావిడ వాస్తు శైలిలో గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. ఆలయ ప్రాంగణాల్లో అనేక పురాతన వీరగల్లులు ఉన్నాయి. అభివృద్ధి ఈ ఆలయ సముదాయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక సింహంగా గుర్తించి పరిరక్షిస్తుంది. ఈ ఆలయము బెంగళూరులోని కోరమంగళ హొసూర్ ప్రధాన రహదారిగా సమీపంలోనే బేగూర్ పట్టణంలో ఉంది. ఈ ఆలయము బెంగళూరులోని కోరమంగళ హొసూర్ ప్రధాన రహదారిగా సమీపంలోనే బెంగళూరు పట్టణంలో ఉంది. మీరు ఈజీగా వెళ్ళాలంటే మీరు ఎక్కడి నుంచైనా లేదా మెజెస్టిక్ నుంచైనా బొమ్మనల్లిలో దిగితే అక్కడి నుంచి ప్రతి నిమిషానికి ఒక బస్సు డైరెక్ట్గా టెంపుల్ ముందే దింపుతుంది. ఇలాంటి పురాతనమైన దేవాలయాలని ప్రతి ఒక్కరూ సందర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.